తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ జూన్ నెలలో అండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించిన ఆలయ దర్శనం కానీ పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదంటారు మీరు? శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. చాలా చక్కని ప్రశ్న వేశారు. కుంభరాశి చాలా అద్భుతమైనటువంటి రాశి. ఎందుకంటే పేర్లోనే కుంభం కనపడుతుంది కాబట్టి వాళ్ళకి అదృష్టం ఎలా పట్టబోతుంది, 100% మంచి ఒక అదృష్టం పట్టబోతుంది. ఎట్లా బ్రీనే ఈ రాశి వారికి అనేక రకంగా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకందరికి కూడా ఒక మంచి ఫలితం లభించాలని మనం ప్రార్థన చేసుకుంటాం. ఇది కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా ఈ అద్భుతమైనటువంటి ఒక కుంభరాశిలో ఉన్నటువంటి యోగదాయకమైనటువంటి సిద్ధం ఏదైతే ఉందో ఆ ఒక సిద్ధిని పొందాలంటే ఒక మంచి ఫలితం లభించడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి. విధి విధానమైనటువంటి ప్రయాణాల్లో, విధి విధానమైనటువంటి వ్యాపార రంగంలో అనేక రకమైనటువంటి వ్యాపారం చేస్తూ వాళ్ళు నష్టపోతూ ఉన్న ఈ జూన్ నెలలో మంచి లాభదాయక రావడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా చూసుకున్నట్లయితే? ఆర్థికంగా ఇప్పుడు చూసుకుంటే మనకు లాభం 6, నష్టం 9 ఇక్కడ మనకు కనపడతా ఉంది. సో మీరు పెట్టుబడి ఉన్నవంటి ఏదైతే ఉందో ఆ లాభదాయకం అన్నది మీకు మంచి కలగాలంటే ఒక అద్భుతమైనటువంటి ఒక కైంగర్యాన్ని మీరు సిద్ధించుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. కుంభరాశి వాళ్ళు ఎక్కువ శాతము వస్త్ర ధారణ చేసుకోవడం వల్ల మంచి ఫలితము. వీళ్ళకి వారణాసి, కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. వీళ్ళకి క్షీణ దోషము, వ్యాపార దోషము, అనేక రకమైనటువంటి దోషాలు ఉన్నాయి కాబట్టి జ్యోతిలింగేశ్వర స్వామి ఉన్నటువంటి అవతార పురుషుడైనటువంటి విశ్వనాథుడిని దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి? వాస్తువుగా చూసుకుంటే కేరళ నాడీశాస్త్ర ప్రకారంగా దేహ దోషము, దేహ సహస్ర చక్ర దోషము, అఘార పీఠ దోషము అన్నట్టుగా మనకు కనపడుతుంది. అఘార పీఠ దోషం அப்படின்னு ఏంటంటే మీరు స్థల మార్పిడిగా వెళ్ళినప్పుడు కానీ, అంటే ఈ ఏరియా నుంచి ఇంకొక ఏరియా వెళ్ళేటప్పుడు అక్కడ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా విధానమైనటువంటి అనుకోకుండా వ్యక్తులతోని కొన్ని అబండాలు పడడం అనేది కొద్దిగా పడుతూ ఉంటుంది. కొన్ని ఆ విషయాలంతా కూడా కొద్దిగా మీరు జాగ్రత్త వహించాలి. ఇంకొక విషయాలు ఏంటంటే గబుకాని కొత్త వ్యక్తులు అన్నీ కూడా మీరు నమ్మకూడదు ఏమ్మా. సో ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువ సోషల్ మైండ్గా ఉంటారు, సోషల్ వర్క్గా, సోషల్గా మూవ్మెంట్ అవుతారు, సోషల్గా ఫ్రీగా ఇదవుతారు. కాబట్టి మీరు ప్రతి విషయాల్లో కూడాను వాళ్ళు అంతగా ఫ్రీగా మీరు మూవ్మెంట్ అవ్వకపోవటం ఉండడం మంచిది ఏమండి. సో అది కొద్దిగా జాగ్రత్త వహించాలి. మరి అదే విధానంగా మీరు రాజకీయ వ్యక్తులు మీరు ఇప్పుడు పెట్టినటువంటి పోటీల్లో మీరు గెలుస్తారా ఓడిపోతారా అనేది కూడా వాళ్ళకి రేపు 4వ తారీఖు నాడు ఇది ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి కూడా కొంచెం గెలుపు అనేది మనకు ఇక్కడ కనపడతా ఉంది. అది మీరు ఏ పార్టీలో ఉన్నారని మాకు అనవసరం. సో మీకు గెలుపు అనేది మీకు ఇక్కడ కనపడతా ఉంది. సో ఇంకో రకంగా విదేశీయులకు వెళ్ళడానికి కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళకి సౌకర్యాలు ఎటువంటిగా ముందుకు ఉండబోతుందంటే ఈ రకమైనటువంటి ఒక సిద్ధాంతంతో మీరు సిద్ధి పొందుకుంటే మంచి ఒక అవకాశం, బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. పాస్పోర్ట్స్, వీసాస్ అవి కూడాను H1 వీసా, B1 వీసా, ఇంకా అనేక రకమైనటువంటి వీసాలు కూడా మీకు మంచి శుభ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వివాహ విషయానికి వస్తే అండి జూన్ నెలలో ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి? కుంభరాశి వాళ్ళకి వివాహం పరంగా చూసుకుంటే అయితే మాత్రాన మీకు దగ్గరగా ఫలితం మంచిగా అవకాశం ఉంటుంది. మీకు ఇదివరకు దగ్గరకు వచ్చి బ్రేకప్ అయినటువంటి సంబంధాలు ఏదైనా అది ఖాయం కావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి కూడా మీకు సంతానం కలగని వారికి కూడా సంతాన యోగం ఇక్కడ గోచరిస్తుంది. వివాహితమైనటువంటి బ్రేకప్స్ ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు కలుసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ప్రేమికులు కూడా విడిపోయిన వాళ్ళ దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా మంచి అవకాశం కనపడుతుంది. అదే అడుగుతా గురుగారు, ఇప్పుడు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఆలయ దర్శనానికి
ఇక్కడ ఉండే శివాలయంలో ఎలాంటి దానం చేసుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా వారణాసికి అవును. వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. కాశీకి అంటే ఇప్పుడు ఎంతో ట్రైన్లో వెళ్ళాలి, ప్రయాసం చేయాలి. కాశీకి జీవితంలో ఒకసారైనా వెళ్ళాలనేసి వెళ్ళాలంటారు. అంటారు. వెళ్తే చాలా మంచిదే. అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఏంటంటే 9 నవగ్రహాల దగ్గర 9 పరిహారం చేసుకొని శివాలయంలో స్వామికి ఏకరుద్రము, నమ్మకము, రుద్రం, చమకం చేసుకోవాలి. స్వామికి ప్రత్యేకమైనటువంటి ఆ ఒక విశ్వనాథుని ఒక నామముతో నిర్మించినటువంటి ఆలయాలు ఇక్కడెక్కడో ఉంటూ ఉంటాయి ఉమ్, జంటాఘాట్లో. అంత మాదిరి ఒక ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకము, పూజలు చేసి ఆ తీర్థాన్ని మీరు స్వీకరించారైతే మాత్రం మంచి ఫలితం లభిస్తుంది. మీరు ఆవుకి ఉమ్, విశేషంగా గరికను దానం చేయాలి. ఉమ్, ఆ గరికని దానం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఐశ్వర్యపరంగా, ధనపరంగా, ఆరోగ్యపరంగా వేరే వేరే ఒక విశిష్టమైనటువంటి ఫలితాలు కూడా రావడానికి అవకాశం. గురుగారు ఇంకా ఈ జూన్ నెలలో అండి లాస్ట్ ఇంకా రాశి మనకి మీనరాశి కాబట్టి ఆ రాశి వారికి సంబంధించిన పరిహారం కానీ ఎలాంటి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదండి అసలు? శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ముఖ్యంగా మీనారాశి వారికి ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి విపరీతమైనటువంటి బాధ, రోధ అనేది కనపడుతూ ఉంటుంది. బాధ, రోదన అనేటప్పటికీ ఇక ఫైనాన్స్ పరంగా కావచ్చు, ప్రెజర్స్ పరంగా కావచ్చు, ఇంకా వేరే వేరే ఒక రంగంలో కావచ్చు, వాళ్ళకి ఒత్తిడి అనేది బాగా కనపడుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏం చేయాలనుకున్నది కూడా చేయలేకపోతున్నారు. ఉమ్, చేయిదాకా వచ్చినటువంటి ధనము అంటే చేతి దాకా వచ్చినటువంటి ధనము చేజారిపోతూ ఉంటుంది. ఏమండి, ఇటువంటి సమయంలో ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపము చేసినా ఫలితం రావటం లేదు. ఉమ్, మేము ఏం చేయాలి గురుగారు అనేసి మనకి మెసేజ్ పెట్టారు అందరు భక్తులు. సో మీనరాశి వాళ్ళు అంతా కూడా. సో దానికి సంబంధించినటువంటి ఆలయం ఏదైనా విశిష్టం ఉంటే కేదార్నాథ్ ఈశ్వరుని ఆలయం దర్శనం చేసుకోవాలనేసి మనము ఆ ఒక కేలనాడి శాస్త్రం ప్రకారం ప్రశ్నలో వచ్చినటువంటి ఆలయం. ఉమ్, మనము ప్రతి రాశి కూడాను ప్రశ్న వేస్తాం. అవును. ఆ ప్రశ్న వేసిన వారికి ఆ ప్రశ్నలో ఏ ఆలయాన్ని, జ్యోతిలింగాన్ని దర్శనం చేసుకుంటే ఈ రాశి వారికి ఈ నెలలో దర్శనం చేసుకుంటే ఫలితం ఇప్పుడు లభిస్తుంది. మీనరాశి వారికి వచ్చి కేదార్నాథ్. కేదార్నాథ్లో వెళ్ళి అంతా ఉత్తరాఖండ్లో ఉంటుంది కాబట్టి ఆ స్వామిని దర్శనం చేసుకుంటే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది అనేసి మనకు దేవ ప్రశ్నలో మనకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఈ దేవ ప్రశ్నలో ఏంటంటే చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం, వైబ్రేషన్స్ రావటం, క్రియేషన్స్ రావటం, ఉమ్, పని జరగటం, కొద్దిగా ఉపశమనం జరగటం. అంటే ఒక పుండు అయింది అనుకోండి, ఆ పుండు మానుకోవడానికి ఎంతసేపు పడుతుంది? 1 నెలలో 2 నెలలు పడుతుంది. అవును. అయినా కూడా తగ్గదు. కాబట్టి దానికి కావాల్సినవంటే కొన్ని అల్లా కూడా మనము కొన్ని మందు అవి పెడుతున్నప్పుడు కూడా తగ్గదు. ఉపశమనం చేసుకోవడం కోసం మనం ఏదైనా ఒక యాంటీబయాటిక్ మనం వాడుకుంటే ఆ పరిహారం అనేది మనకి మంచి సిద్ధిస్తుంది. అంత మాత్రం ఒక యోచనతోని మనం ఎప్పుడైతే కూడా ఇన్ని కష్టాల్లో ఉన్నామో, ఇంత బాధలో ఉన్నాము அப்படின்னா మీరు విశేషమైనటువంటి ఈ యొక్క ఆలయానికి వెళ్ళి, అంటే ఇది చాలా ప్రయాసమైనటువంటి ఆలయం, ఉమ్, చాలా ఎత్తైనటువంటి ప్రదేశము, మంచు కొండలో అమర్చుకున్నటువంటి లింగం. లింగము. అక్కడికి వెళ్ళాలంటే చాలా గట్స్ కావాలి, పిలుపు రావాలి, ఆయన ఒక అనుగ్రహం కలగాలి. అవును. ఆ ఒక అనుగ్రహం ఉంటే కానీ అక్కడికి వెళ్ళడం. ఎందుకంటే ఆక్సిజన్ అందలేని ఒక ప్రదేశం కేదార్నాథ్ ఒక ప్రదేశం ఉమ్, కాబట్టి కొద్దిగా బాగా ఆలోచిస్తారు. అయినా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని లక్షల మంది వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ స్వామిని దర్శించుకోలేని వాళ్ళు దగ్గర ఉన్నవంటి ఏదైతే ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలకు వెళ్ళి మీరు ప్రత్యేకంగా స్వామికి సోమవారం నాడు, లేదంటే బుధవారం నాడు, లేదంటే అమావాస్యకు వచ్చే ప్రదోష కాలం అంటారు. అమావాస్యకు వచ్చే 3 రోజుల ముందు కానీ, అవును. పౌర్ణమి రోజు వచ్చే 3 రోజులు కానీ ప్రదోష కాలానికి వెళ్ళి నందికి, శివుడికి అభిషేకం చేసుకుంటే మంచి కొద్దిగా ఉపశమనం జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి వారం జూన్లో సోమవారం. నెలకి 2 సార్లు వస్తుంది. ఆహా. నెలకు 2 సార్లు ప్రదోషాలు వస్తాయి. ఉమ్, కాబట్టి ఆ 2 సార్లు వెళ్ళి ప్రత్యేకంగా ఆ నందీశ్వరునికి, స్వామివారికి అభిషేకం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి? అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా? ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఎక్కువ శాతము శని దోషం పీడిస్తుంది కాబట్టి అనేక రకమైనటువంటి వ్యాధులు ఉంటాయి. ఉమ్, ఎక్కువ మానసిక వ్యాధి. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే శుభానుగ్రహం ఉండాలి. అవును. ఆ స్వామి అనుగ్రహం ఉంటే తప్పకుండా
తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా కేదార్నాథ్ వెళ్తే ఇంకా మంచి ఫలితం అనేది ఇంకా ఉంటుంది. అద్భుతమైనటువంటి మన ధన ప్రాప్తి, అయితే ఇంకా. ఐశ్వర్యం ప్రాప్తి, ఉమ్, మంచి ఒక యోగదాయకమైనటువంటి ప్రాప్తి, సంతానం ప్రాప్తి, కళ్యాణం ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, ఈ మెంటల్ టెన్షన్స్ అన్నీ పోతాయి, ఉమ్, కుళ్ళు కుతంతాలు అన్నీ పోతాయి. ఎప్పుడైతే కూడా ఉంటూ వెనపోటు పొడిచే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రాశికి ఎక్కువ శాతం. ఉమ్. కొద్దిగా జాగ్రత్త వహించాలి. మంచి పరిహారం తెలియజేసే గురుగారు, ధన్యవాదాలండి మీకు. నమస్కారం. చూశారు కదండి గురుగారి మాటల్లో. మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.